ఈరోజు మాచర్లపట్నంలోని గౌరవనీయులు మాచర్ల తహసీల్దార్ గారికి వలస వచ్చి ఇక్కడ జీవించే వారికి, రైతు కూలి మహిళలకి, డప్పు కళాకారులకి, జానపద కళాకారులకి, అన్ని సామాజిక వర్గాలు పల్లెటూరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ జీవిస్తున్న వారికి, బహు కళాకారులందరికీ, బహుజన రైతు కూలి మహిళలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మరి గత 5 సంవత్సరాల నుండి ఎన్నో ఉద్యమాలు చేశాం. ఈరోజు ప్రతి ఒక్కర అర్జీని ఆన్లైన్ చేస్తామని గౌరవనీయులు తహసీల్దార్ గారు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు 150 మంది అర్జీలని ఇవ్వడం జరిగింది. మరి జూలకంటి నాగిరెడ్డి గారి కాలనీ అంటే శ్రీశైలం రోడ్డు ఫారెస్ట్ భూమిని సొసైటీ భూమిగా మార్చి, రెవెన్యూ భూమిగా మార్చి మా సొసైటీకి ఇస్తే ప్రభుత్వ వాల్యుయేషన్ ప్రకారం డబ్బు చెల్లిస్తామని ఎన్నోసార్లు మీడియా మిత్రులకి తెలియజేశాం, ప్రభుత్వ అధికారులకు తెలియజేశాం. ఫారెస్ట్ ల్యాండ్ని డీనోటిఫై చేసి భారత రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బహుజనులకి, ప్రతి కులానికి, ప్రతి మతానికి కూడా వలస వచ్చి జీవించే పట్టణాలు వచ్చి చిన్న చిన్న పనులు చేసుకొని జీవించే రైతు కూలీలకు కానీ, మహిళలకి, బహు కళాకారులు అంటే జానపద కళాకారులు, డప్పు కళాకారులు, నాటక రంగస్థల కళాకారులు, మాకు భారతదేశంలోనే, భారత రాజ్యాంగంలోనే కొన్ని హక్కులు రాశారు కాబట్టి ఆ హక్కుల్ని మేము అడుగుతున్నాం. కాబట్టి మరి గౌరవనీయులు శాసనసభ్యులు మరి జూలకంటి నాగిరెడ్డి గారు, తనయుడు అయిన బ్రహ్మారెడ్డి గారికి కూడా ఎన్నో అర్జీలు ఇవ్వటం జరిగింది. వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీకృష్ణదేవరాయలకు కూడా ఎన్నోసార్లు అర్జీలు ఇవ్వటం జరిగింది. ఈ కాలనీకి 500 మంది సభ్యులని మరి కేటాయించాం. మా యూనియన్లో సభ్యులుగా ఉన్న వారికి ఇవ్వాలని, ఆ ల్యాండ్ మాకు అప్పగిస్తే వాల్యుయేషన్ ప్రకారం డబ్బు చెల్లిస్తామని కూడా మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి, ప్రజలకి తెలియజేస్తున్నా. తప్పనిసరిగా మరి రైతు కూలి మహిళలకి మరి ఒక్కొక్కరికి 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాన్ని కేటాయించాలని, ఆ ల్యాండ్ 15 ఎకరాలకు మేము డబ్బు చెల్లిస్తామని మాటిస్తున్నాం. కాబట్టి మా అందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కూడా గౌరవనీయులు ఆర్డీఓ గారు కూడా ఎంక్వైరీ చేశారు, ఎంఆర్ఓ గారు కూడా ఎంక్వైరీకి వచ్చారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరికి తెలుసు, ఇక్కడ మున్సిపాలిటీ కమిషనర్ గారికి తెలుసు అని, ఈ టీడీపీ ప్రభుత్వంలో మా అందరికి న్యాయం జరుగుద్దని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ జై భీములు, కళాభివందనాలు.